రాత్రి 30 తారీఖు రాత్రి ఎప్పుడో దగ్గర ఒక 30-35 గంటల తర్వాత విడుదల చేస్తే వెంటనే బయలుదేరి ఖమ్మంలో ఎక్కడైతే కేసీఆర్ గారు ఉన్నారో అక్కడ పోయినాం. ఇక తర్వాత 11 రోజుల దీక్ష. ఆ దీక్ష తర్వాత తెలంగాణ సమాజం మొత్తం కదిలి, తెలంగాణలోని విద్యార్థి లోకం మొత్తం కదిలి, అది కేయూ కావచ్చు, ఓయూ కావచ్చు, వేరే విశ్వవిద్యాలయాలు కావచ్చు, అన్ని విశ్వవిద్యాలయాలు కథన భూమిని తలపించే విధంగా, యుద్ధ భూమిని తలపించే విధంగా మరి పూర్తి స్థాయిలో విద్యార్థుల పోరాటంతో ఎక్కడికక్కడ వీరోచితంగా తెలంగాణ కదిలింది. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక్కసారి ఉవ్వెత్తున ఎగిసిపడి 2009 దీక్షా దివస్ నాడు ప్రారంభమైంది అంటే సరిగ్గా 11 రోజుల పాటు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ముగిసేదాకా, తెలంగాణ ప్రకటన వచ్చేదాకా అద్భుతంగా ఒక సముద్రం అలలాగా ఎగిసిపడ్డది. ఒక తుఫాను వాతావరణం సృష్టించింది 16 ఏళ్ల కిందట. కానీ చాలా మంది పిల్లలకు, ఈ తరం పిల్లలకు దీక్ష గురించి తెలియదు, తెలంగాణ ఉద్యమ పోరాటం గురించి తెలియదు. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళ. కాబట్టి ఆ రోజు నా కొడుకే ఉన్నాడు, నా కొడుకు వయసు ఇప్పుడు 20, ఆ రోజు 8 ఏళ్ళు. మరి ఆ రోజు 8 ఏళ్ళు ఉన్న పిల్లగానికి తెలంగాణ ఉద్యమం ఏం తెలుస్తుంది? కేసీఆర్ గారు చేసిన త్యాగము, పోరాటము, మన విద్యార్థుల అమరవీరుల బలిదానాలు, తెలంగాణలోని అన్ని కులాలు మతాలు ఆ రోజు జేఏసీగా ఏర్పడి ఎంత అద్భుతంగా కదం దొక్కినాయో ఇవన్నీ కూడా మర్చిపోలేని సందర్భాలు.